వెల్కమ్ శ్రీ వాణి వంటిల్లు అండ్ బ్లాగ్స్ అండి. ఇవాళ మనం వచ్చేసరికి పల్లీ పకోడీ తిన్నామండి. పల్లీ పకోడీ చాలా సింపుల్ అండి చేసుకోవడం. మనం ఒక కప్పు ఉంది కదా, ఈ కప్తో పల్లీలు తీసుకున్నానండి. నేను ఏదైనా ఒక క్వాంటిటీ తీసుకోండి. ఈ కప్తో పల్లీలు తీసుకున్నాను నేను, 1 కప్ పల్లీలు. మనం బేకరీ స్టైల్లో పకోడీ చూస్తున్నామండి. ఈ పల్లీలు ఉన్నాయి కదా, ఈ పల్లీల్ని మనం ఇలా డ్రై రోస్ట్ చేయాలి. ఒకసారి ఏం ఆయిల్ ఏం లేకుండా ఒకసారి డ్రై రోస్ట్ ఇలా చేసేసేయండి. డ్రై రోస్ట్ చేస్తే పల్లీలు ఫ్రై అయిపోతూ ఉంటాయండి. పల్లీలు ఫ్రై అయిపోయినాక మనం నెక్స్ట్ ఒక 10 మినిట్స్ ఆగి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మనం పల్లీలు డ్రై రోస్ట్ అయిపోయింది. లైట్గా 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోండి అండ్ 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకొని లైట్గా అలా టోస్ట్ చేసి పొయ్యి ఆపేసేసేసి చూద్దామండి. ఇదిగోండి పల్లీలు లెక్క వేగిపోయినాయి. మనం వచ్చేసి 100 గ్రామ్స్ పల్లీలు ఇదిగోండి తీసుకున్నాం. ఇప్పుడు 1/2 కప్ ఆఫ్ బియ్యం పిండి తీసుకుందాము అండ్ ఒక 1/2 కప్ శనగపిండి తీసుకుందాము. శనగపిండి బియ్యం పిండి తీసుకొని కలిపేసేసి ఇదిగోండి ఇందాక వేసింది. అండ్ నెక్స్ట్ ఉప్పు, ఇది కారం, 1 స్పూన్ ఆఫ్ కారం అండ్ ఒక స్పూన్ ఉప్పు అండి. ఇవన్నీ వేసుకొని లైట్గా వాటర్ బాగా డ్రైగా కాకుండా కొద్దిగా లూజ్ గట్టిగా ఉండేటట్టు కలుపుకుందాము. ఇదిగోండి మరీ అంత గట్టిగా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా ఇలా టెక్స్చర్ వచ్చేలా కలుపుకోవాలండి. ఇలాంటి మనం పిల్లలు ఊరిగా బయట వెళ్ళి స్నాక్స్ కొనుక్కుంటారు కదా, ఇవి చేసి పెడితే పిల్లలు కొద్దిగా బాగా తింటారండి. ఇదిగోండి మన ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయినాక మనం వచ్చేసేసి పల్లీలు ఒక్కొక్కటి వేసుకున్నాం. కొద్దిగా గట్టిగా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదండి. చిన్నగా వేసుకుంటే ఒక్కొక్కటి అతుక్కున్న తర్వాత విడిపోతాయండి. ఇప్పుడు మనం పల్లీలు అయితే చూడండి ఇదిగోండి ఇలా ఒక్కొక్కటి నిదానంగా మనం పల్లీలు వేయించేసుకుందాం. డ్రై రోస్ట్ అయినాక చూద్దాం. ఇప్పుడు మనం పకోడీ రెడీ అయిపోయిందండి, తీసేద్దాం ప్లేట్లోంచి బయటకి. ఇలా క్రిస్పీగా ఉన్నాయి చూడండి. పల్లీ పకోడీ రెడీ అండి. చూసారా గ్లాస్లో వేస్తే ఎంత సౌండ్ వస్తుందో. మన పకోడీ హీట్గా ఉంది. ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్నాం కదా ఇంకా కొన్ని పల్లీలు, అవి మళ్ళీ వేసుకుందాము. ఇంకొకసారి సెకండ్ కోర్స్గా మళ్ళీ ఒక్కసారి వేసుకుందాము. ఇవి మనం పిల్లలకు కనుక చేసి పెడితే చాలా బాగా తింటారండి. ఇంకొంచెం చూడండి మన పల్లీలు వేగుతున్నాయి. ఇంకొద్ది క్రిస్పీ వచ్చేదాకా చూద్దాం. కొద్దిగా పల్లీలు క్రిస్పీ వచ్చేదాకా చూసి తిద్దాం. ఇదిగోండి ఫైనల్లీ మన పల్లీ పకోడీ రెడీ అయ్యింది. తీసుకొని ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను చూడండి. పల్లీ పకోడీని ఆల్రెడీ నేను చేసేసి పెట్టుకున్నానండి. చూడండి ఈ పల్లీ పకోడీ వచ్చేసరికి మనం పిల్లలు బయట కొనే కంటే ఇది 100 గ్రామ్స్ ఆఫ్ పల్లీల్లో మనకు వచ్చేసరికి 170 ml ఆఫ్ క్యాలరీస్ ఉంటుందండి. అండ్ 70 గ్రామ్స్ ఆఫ్ క్యాలరీస్ ఉంటుంది. ఇవన్నీ మనం పిల్లలకి చేసి పెడితే ప్లస్ ఇవన్నీ తింటే బయట ఫుడ్ ఏం తినకుండా ఈ అచ్చగా